మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. తగిన సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తగిన విధంగా మీరు దీర్ఘకాలిక అనారోగ్యాలని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ, అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా, వారికి సహకరించే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వీలైనంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా కూడా మీ యొక్క పై అధికారులతో ఘర్షణలకు దూరంగా ఉంటూ వీలైనంతవరకు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాలలో కావచ్చు, అలాగే మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యక్తిగతమైన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించగలరు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీ యొక్క ఆత్మీయుల విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైతే సహకరిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద మాత్రమే శ్రద్ధ తీసుకుంటూ ఆత్మీయుల విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదన్న భావన వల్ల వారు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా భాగస్వాములు, జీవిత భాగస్వామి, అలాగే మీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క అవసరానికి మీరు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క వైరాగ్య ధోరణిని విడనాడడానికి మీ వంతు కృషి మీరు చేస్తూ వారికి సహకరించాలి. అంతేకాకుండా తండ్రి, తల్లి మొదలైన వారికి కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ వైపు నుంచి మీరు సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో కూడా పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ వారి సహాయ సహకారాలతో, ఆలోచనలతో ముందుకు వెడుతూ రాబోయే ఫ్యూచర్లో కూడా మీరు అధికంగా ముందుకు వెళ్ళడానికి ఇప్పటి నుంచే వీరి యొక్క సహాయ సహకారాలని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అంతేకాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామితో ఘర్షణాత్మకమైన ధోరణిని విడనాడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల వారి సపోర్ట్ కూడా మీకు సమయానికి అందుతుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞప్తి చేసుకోవాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీనరాశి వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యల్ని అధిగమించాలి. రోగనిరోధక శక్తిని పెంపొందింప చేసుకోవాలి. ఆలోచనలలో మీరు అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి అధిక శ్రమ చూపించడానికి అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు పడే శ్రమని నిర్లక్ష్యం చేయడం బట్టి కూడా, తర్వాత చేద్దామని పోస్ట్పోన్ చేయడం బట్టి కూడా వచ్చిన అవకాశాలని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వృత్తిపరంగా అధిక శ్రమతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో మీ వంతు కృషిని మీరు వదిలేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి.